లోకి వెళితే భారతదేశం చంద్రుడి మీద కాలు మోపింది. సమస్త భారతీయులు ఆనంద పరవశులై తేలిపోతున్నారు. మరి మిగతా ప్రపంచం సంగతి ఏంటి? మన విజయాన్ని వారు ఎంతవరకు ఆస్వాదిస్తారు? వారిలో ఈర్ష్యభావం కలగదా? అది అంతరిక్షంలో పోటీకి దారితీయదా? అవును, అదే నిజం. అంతరిక్షంలో పోటీ విపరీతంగా పెరుగుతోంది. అది ఎక్కడికి దారితీస్తుందోననే భయం చాలా దేశాలను పీడిస్తోంది. అంతరిక్ష ప్రయోగాల్లో నూతన అధ్యాయం లిఖించేందుకు భారత్ సిద్ధమవుతోంది. చంద్రయాన్ 3 ఇచ్చిన సక్సెస్ తో చంద్రుడిపై ప్రయోగాలకు సమాంతరంగా మరిన్ని భారీ లక్ష్యాలతో భారత్ ప్రయాణిస్తోంది. అందులో భాగంగా సూర్యుడిపై ప్రయోగాలను అతి కొద్ది కాలంలోనే షురూ చేస్తామంటోంది. ఇదే విషయాన్ని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అనౌన్స్ చేశారు. చంద్రయాన్ 3 సక్సెస్ అయిన సందర్భంగానే ఇస్రో భావి పరిశోధనలు ఎలా ఉంటాయో సోమనాథ్ వెల్లడించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సూర్యుడు, శుక్రుడు, గురుడు వంటి గ్రహాల కక్షలోకి వెళ్లి పరిశోధనలు చేస్తామని ఆయన చెప్పారు. అంగారకుడి మీద ఇప్పటికే ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నాయి. తాజాగా చంద్రయాన్ 3 విజయంతో భారత్ ఇప్పుడు అంతరిక్ష సాంకేతిక విజ్ఞానంలో సూపర్ పవర్ గా మారింది. అభివృద్ధి చెందిన అనేక దేశాల సరసన సగర్వంగా నిలబడింది. It gives confidence to configure missions to not only going to moon, going to Mars, sometimes land on the Mars, maybe in the future going to Venus and other planets, and also sometimes go beyond asteroids and others. We should think about it. I think you should all support us to plan such missions with a very, very cost-effective mission. Nobody in the world can ever do like this what we do. ఇక భారత్ సాధించిన విజయం భారతీయులకు గర్వకారణం కావచ్చు, కానీ అభివృద్ధి చెందిన దేశాలకు అది మింగుడుపడని అంశమే అవుతుందంటున్నారు అంతరిక్ష నిపుణులు. ఒక్క చంద్రుడి మీదనే కాదు, అంతరిక్షంలో ప్రయోగాల కోసం విపరీతమైన పోటీ పెరుగుతోందని, అదొక ప్రెస్టీజ్ ఇష్యూగా మారుతోందంటున్నారు నిపుణులు. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద విక్రమ్ ల్యాండర్ కాలు మోపడం ఇప్పటివరకు ప్రపంచంలో నమోదు కాని ఓ గొప్ప అంశం. చంద్రుడి అత్యంత కఠినమైన దక్షిణ ధ్రువం మీద ఇప్పటివరకు ఏ దేశం కూడా ప్రవేశించలేదు. ఇక్కడ ప్రయోగాలు జరిపితే అత్యంత కీలకమైన ఇన్పుట్స్ వస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కొన్ని బిలియన్ల సంవత్సరాల పాటు సూర్యరశ్మి సోకని ప్రాంతంగా చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని సైంటిస్టులు గుర్తించారు. అక్కడి విషయాల రిపోర్టింగ్ కోసం మనవాళ్లు విక్రమ్ ల్యాండర్ ద్వారా ప్రజ్ఞాన్ రోవర్ ని పంపారు. ప్రజ్ఞాన్ రోవర్ అక్కడి పరిసరాల్లో తిరిగి అత్యంత సమీపం నుంచి ఆ అంశాలను రికార్డు చేసి ఆ ఫోటోలను, వీడియోలను బెంగళూరు కంట్రోల్ రూమ్ కి పంపిస్తోంది. ఆ తదుపరి పరిశోధనలు, వాటి నుంచి వచ్చే ఫలితాలు ఇప్పుడు భారత్ చేతిలో ఉంటాయి. ముఖ్యంగా అక్కడ నీటి జాడల్ని పట్టి చూపే క్రేటర్స్, ఈ అంశాలే భారతీయ శాస్త్రవేత్తల ఆసక్తిని ప్రయోగాల దిశగా మళ్లిస్తున్నాయి. అంతేకాదు అక్కడి వాతావరణం అత్యంత చల్లగా ఉంటుందని గుర్తించారు. దక్షిణ ధ్రువంలో సూర్యుని వెలుగు పడదు. ఇక సూర్యుని వెలుగుపడే ధృవేతర ప్రాంతంలో సైతం -50°C నుంచి 10°C మధ్యనే నమోదవుతున్నట్టు గుర్తించారు. దీంతో ఈ ప్రదేశం ప్రయోగాలకు అనువైంది మాత్రమే కాక కెమికల్ కండిషన్స్ కి చాలా అనువైన ప్రాంతంగా చెప్తున్నారు. అందువల్ల అక్కడుండే ఎలక్ట్రానిక్ పరికరాలు, రోవర్, ల్యాండర్ వంటి స్పేస్ మిషన్ ఎక్విప్మెంట్లు పక్కాగా పనిచేస్తాయంటున్నారు. ఏ ఎక్విప్మెంట్ తో ఇక్కడ ప్రయోగాలు చేసినా 90% పైగా పక్కా రిజల్ట్స్ వస్తాయంటున్నారు. దక్షిణ ధ్రువం మీద నీటి జాడల్ని డ్రింకింగ్ వాటర్ తో పాటు ఆక్సిజన్, హైడ్రోజన్లుగా వాడుకునేందుకు పూర్తి అనువైన ప్రాంతంగా చెప్తున్నారు. రాకెట్లలో ఇంధనంగా వాడేది లిక్విడ్ హైడ్రోజనే. అదెక్కడ కావలసినంత దొరుకుతుంది. అటు ఆక్సిజన్ కూడా పుష్కలంగా దొరుకుతుందంటున్నారు. దీంతో మనిషికి కావలసిన వాయు, జల వనరులతో పాటు విమానయానానికి అవసరమైన హైడ్రోజన్ ను ఉత్పత్తి చేసుకుంటే అది ప్రపంచ ఇంధన చరిత్రలో ఓ కొత్త మైలురాయిగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు సంబరపడిపోతున్నారు. చంద్రుడి నుంచి ఇప్పటికీ అందిన ఫోటోలను బట్టి అక్కడ ఏర్పడిన క్రేటర్స్ అంతరిక్షానికి సంబంధించిన ఎంతో విస్తృతమైన సంగతులను వెల్లడిస్తాయంటున్నారు. ఖగోళం నుంచి దూసుకొచ్చిన అతిపెద్ద బండరాళ్లు గాని, బలమైన శిథిలాలు గాని చంద్రుణ్ణి తాకితే ఏర్పడిన గుంతలుగా క్రేటర్స్ ని చెప్తారు శాస్త్రవేత్తలు. అవి ఖగోళం నుంచి ఎప్పుడు దూసుకొచ్చుంటాయి? ఆ రాళ్లు, రప్పలు, శిథిలాలు ఏ గ్రహానికి చెందినవి అనే అంశాలపై లోతైన అధ్యయనం జరగాల్సిందే. ఈ ప్రయోగాల ద్వారా ఖగోళంపై మరింత లోతైన, విస్తృతమైన అవగాహన ఏర్పడుతోంది. అలాగే నీటి జాడలున్నప్పటికీ అవి ఏ సమయంలో గడ్డకట్టుకుపోయాయి, అప్పుడేం జరిగింది, ఇప్పుడు ఆ జలాలను తిరిగి పొందడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, మానవాళికి అవసరమైన వాతావరణం సృష్టించడానికి ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చవుతుంది, ఎంతవరకు ఫలితాలిస్తుంది, ఇలాంటి అంశాల చుట్టూనే ప్రయోగాలు జరిగే అవకాశాలున్నాయి.
మరి ఇలాంటి ఇన్పుట్స్ వచ్చే అవకాశాలున్న అద్భుతమైన ప్రదేశాన్ని ఏ దేశమైనా వదిలేస్తుందా? భారత్ లాంటి దేశం అక్కడ అడుగుపెట్టి అంతరిక్షం మీద ఆధిపత్యం కొనసాగిస్తే అగ్రదేశాలు అనే భుజకీర్తులు తగిలించుకున్న దేశాలకు అది మింగుడు పడుతుందా? అందుకే అంతరిక్షంలో అనివార్యమైన పోటీ ఏర్పడక తప్పదంటున్నారు పరిశీలకులు. భారత్ చంద్రయాన్ 3 సక్సెస్ అయిన క్రమంలో ఈ పోటీ ఇప్పుడు మరింత ఎక్కువే ఉందంటున్నారు. గత వారం రష్యాకు చెందిన లూనా 25 మూన్ ల్యాండింగ్ స్పేస్ క్రాఫ్ట్ అక్కడ క్రాష్ అయింది. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రష్యా చంద్రుడిపై ఆశగా వెళ్లి నిరాశకు గురైంది. ఇక యుఎస్ కూడా చంద్రుడి వంక ఇప్పుడు మరింత వేగంగా అడుగులేస్తోంది. 2025లో మనుషులతో కూడిన స్పేస్ క్రాఫ్ట్ ని చంద్రుడిపైకి తీసుకువెళ్లాలని అమెరికా నిర్ణయించింది. అటు రష్యా గాని ఇటు ఇండియా గాని మానవరహిత స్పేస్ క్రాఫ్ట్స్ పంపిస్తే అమెరికా మాత్రం మరో అడుగు ముందుకేసి మానవ సహిత స్పేస్ క్రాఫ్ట్ ని ప్రవేశపెట్టేందుకు యత్నిస్తోంది. అంటే ఈ పోటీ అనేది కమర్షియల్ గా మారుతోందన్నమాట. అంతరిక్షయానాన్ని మానవ జాతి మేలు కోసం చేసే ప్రయోగాలుగా కాక డబ్బు సంపాదించుకునేందుకు, ఆధిపత్యం నిరూపించుకునేందుకు జరిగే తొందరపాటు చర్యగా తెరమీదికి వస్తుందంటున్నారు అంతరిక్ష నిపుణులు. 2030 నాటికి అంటే మరో 7 ఏళ్లలో చైనా కూడా చంద్రుణ్ణి చేరేందుకు మరో కొత్త ఆలోచనతో పథకం రచిస్తోందంటున్నారు నిపుణులు. ల నుంచి నిన్న మొన్నటి వరకు చంద్రుడి మీద కాలు మోపడం ఓ గొప్ప ఆవిష్కారంగా ఉండేదని, కానీ ఇప్పటి నుంచి చంద్రుడి మీద కాలు మోపడం ప్రమాదకరంగానే కాక కుట్రపూరిత చర్యగా మారుతుందంటున్నారు నాసాలోని కొందరు అధికారులు. చేతిలో డబ్బున్నవాడు ఎక్కడికైనా వెళ్లి ఏమైనా చేసే అపరిమిత స్వేచ్ఛ భవిష్యత్తులో మానవాళికి ప్రమాదం మోసుకొస్తుందంటున్నారు. ఇప్పుడు అన్ని దేశాలు కూడా దక్షిణ ధ్రువం మీదనే కాన్సంట్రేట్ చేస్తాయని, ఇక్కడ చాలా వైవిధ్యమైన వాతావరణం, వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితులుంటాయని, భూమి మీద కంటే కూడా వైవిధ్యమైన వాతావరణం చంద్రుడి మీద ఉంటుందని నాసా నిపుణులే కాక ఇస్రో నిపుణులు కూడా చెప్తున్నారు. డబ్బు విపరీతంగా ఖర్చయ్యే చంద్రుడి ప్రోగ్రామ్ కి పెద్ద దేశాలు తప్ప చిన్న దేశాలు ఎంటర్ కాలేవు అంటున్నారు. భూ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి చంద్రుణ్ణి చేరుకోవడం చాలా కష్టమైన పనిగానే కాక చాలా ఖరీదైన వ్యవహారంగా తేల్చేస్తున్నారు. స్పేస్ క్రాఫ్ట్ పేలోడ్ పెరుగుతున్న కొద్దీ ఖర్చు అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. కమర్షియల్ స్పేస్ కంపెనీలు చాలా పెద్ద మొత్తంలో ఇందుకోసం ఛార్జ్ చేస్తున్నాయి. కాబట్టి పోటీ ఎంత పెరగడానికి అవకాశం ఉందో ప్రైవేట్ ఏజెన్సీల మీద నియంత్రణకు సైతం అంతే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. చంద్రుడిపైకే గాక అంతరిక్షంలోని అనేక గ్రహాల మీద పరిశోధనలు జరిపేందుకు చాలా దేశాలు ప్రోగ్రాం రచించుకుంటున్నాయి. భూమి మీద తమ దేశాల్లో ఉన్నట్టుగానే అంతరిక్షంలో కూడా ఆర్మీని సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ మేరకు అమెరికా ఇప్పటికే అమెరికా స్పేస్ ఫోర్స్ ని ప్రత్యేకంగా రూపొందించుకుంది. ఆర్మీకి అనుబంధంగా 2019లోనే విభాగాన్ని ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఇక జపాన్, ఇంగ్లాండ్ కూడా అదే తరహాలో 2021లోనే అంతరిక్షంలో పనిచేసేందుకు సైనిక విభాగాలను ఏర్పాటు చేసుకున్నాయట. వాటిని చూసి ఫ్రాన్స్ కూడా అదే బాటలో పయనిస్తోంది. 2021లో ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన కొంతమందితో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ గా నామకరణం చేశారు. అటు రష్యా కూడా 2021 నవంబర్లోనే అంతరిక్షంలో యాంటీ శాటిలైట్ వెపన్స్ టెస్ట్ నిర్వహించిందట. దీంతో అక్కడ ఆయుధాల శిథిలాలు కూడా పడ్డాయట. రష్యా తర్వాత అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలు సైతం అలాంటి టెస్టులు నిర్వహించేయట. అదే బాటలో ఇతర దేశాలు కూడా పయనిస్తే అప్పుడు అంతరిక్షం పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆందోళన గత కొంతకాలంగా వినిపిస్తోంది. ఇప్పుడు చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ తో అగ్రదేశాలు స్పేస్ ప్రోగ్రాం ప్రకటిస్తున్న క్రమంలో ఈ ఆందోళన మరింతగా పెరుగుతోందంటున్నారు పరిశీలకులు. స్పేస్ లో ఉపయోగించే ఆయుధాలు సైతం తయారవుతున్నాయి. వాటిని హైపర్సోనిక్ వెపన్స్ గా పేర్కొంటారు. అంటే స్పేస్ లో మిలిటరైజేషన్ జరుగుతోందని అంటున్నారు నిపుణులు. చైనా, రష్యా, అమెరికా వంటి ప్రముఖ దేశాలన్నీ అలాంటి ఆయుధాల తయారీలో నిమగ్నమై ఉన్నాయట. వాటి ప్రయోగాలను కూడా ఇప్పటికే పలు ప్రముఖ దేశాలు నిర్వహించాయట. 2021లోనే ఆ పరీక్షలు నిర్వహించినట్లు అంతరిక్ష నిపుణులు చెప్తున్నారు. మరోవైపు శాటిలైట్ల వర్కింగ్ స్టైల్ ని లోబర్చుకోవటం ద్వారా భూమి మీద ఏదో కొంత భాగం మీద ఏం జరుగుతుందో తెలియకుండా చేసే కుట్రను అగ్రరాజ్యాలు చేస్తున్నాయంటున్నారు. అంటే శాటిలైట్ల దృష్టికి రాకుండా తీవ్రమైన ప్రయోగాలే చేస్తున్నారన్నమాట. వీటిని నివారించే వ్యవస్థ ఇప్పటివరకైతే ఏదీ లేదు. ఎందుకంటే భూమి మీద మాత్రమే రాజ్యాలు, ప్రభుత్వాలు, వ్యవస్థలు, ఆధిపత్య పోరాటాలున్నాయి. ఇతర గ్రహాల గురించి అన్వేషణ జరుగుతున్న క్రమంలో అక్కడ కూడా ఆధిపత్యం నెలకొల్పుకోవాలంటే ఇప్పటి నుంచే పోటీ పడక తప్పదన్న ఆలోచనలో అగ్రరాజ్యాలున్నాయంటున్నారు.
అయితే ఇలాంటి ప్రమాదాన్ని ఊహించి ఔటర్ స్పేస్ ట్రీటీని రచించుకున్న అగ్రరాజ్యాలు ఆ ఒప్పందాన్ని అంగీకరించకపోవటం గమనార్హం. ఔటర్ స్పేస్ ట్రీటీ అనేది అంతరిక్షంలో అణ్వాయుధాల ప్రయోగాన్ని నియంత్రిస్తుంది గాని సంప్రదాయ ఆయుధాల ఉపయోగం గురించి అది చెప్పడం లేదు. దీంతో రేపటి రోజుల్లో అంతరిక్షంలో ఆధిపత్య పోరు కోసం పెద్ద దేశాలు ఎలాంటి కుయుక్తులకు పాల్పడతాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత వచ్చే రోజుల్లో ఏ దేశం ఎలాంటి ప్రయోగాలకు తెరతీస్తుంది, భారత్ను ఎదుర్కొనేందుకు ఎక్కడి దాకా దిగజారుతాయి, ఎలాంటి వంచనలకు పాల్పడతాయి అనేది చూడాల్సి ఉందంటున్నారు నిపుణులు.